హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షస్ ఛానల్. సో ఇది వచ్చేసి నా డెలివరీ వ్లాగ్ అనమాట. డెలివరీ కోసం హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి అయితే దండం పెట్టుకొని అయితే వెళ్తున్నా అనమాట. ఒకటే కోరుకున్నాను, సేఫ్ అండ్ హెల్తీగా అయితే నేను బేబీ ఇద్దరిని కూడా ఇంటికి రావాలి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే లగేజ్ అంతా కూడా ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నాను కదా, హాస్పిటల్ బ్యాగ్. సో ఆ బ్యాగ్ని అయితే తీసుకొని నేను మా హస్బెండ్ బైక్ మీదే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నాకు పెయిన్స్ ఏం లేవు, నేను నార్మల్గానే ఉన్నాను. సో ఇక నన్ను చూసుకోవడం కోసం అయితే మా మమ్మీ అయితే వస్తుందన్నమాట. ఇక మోక్షాన్ని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు పెయిన్స్ వస్తే నాకే కష్టంగా ఉంటుంది. సో మోక్షాన్ని అందుకని అత్తయ్య దగ్గర అయితే వదిలేసి మేమే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అలాగో డెలివరీ అవ్వగానే చూడడానికి అయితే వస్తారు కదా, సో అప్పుడు తీసుకొని వస్తారులే అని చెప్పేసి ముందుగానే తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మోక్షాన్ని తీసుకువెళ్ళలేదు. ఇంకా గగన్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే డెలివరీకి ముందు కొన్ని టెస్ట్ చేయాలని చెప్పేసి టెస్ట్లు అయితే చేసేసి ఇక వెంటనే రూమ్ అయితే ఇచ్చేసారు. ఇక రూమ్ కి అయితే వచ్చాము. నాకైతే పెయిన్స్ అస్సలు లేనే లేవు. నా ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా ఇంతే అనమాట, అసలు పెయిన్స్ ఏమీ లేవు. జస్ట్ నార్మల్ గా ఇలానే హాస్పిటల్ కి వచ్చి జాయిన్ అయిపోయి ఇండ్యూస్ చేపించుకొని పెయిన్స్ వచ్చిన తర్వాత గగన అయితే పుట్టింది. సో సెకండ్ డెలివరీకి ఏమో ఇంటి దగ్గరే పెయిన్స్ వచ్చాయి. అప్పటికప్పుడు హడావుడిగా అయితే వచ్చాను. సో ఈసారి అయితే పెయిన్స్ ఏం లేవు అనమాట. సెకండ్ టైం వాటికి అవే పెయిన్స్ వచ్చాయి కదా, సో ఈసారి కూడా అలానే పెయిన్స్ వస్తాయిలే అనుకున్నాను. మేడం కూడా చాలా రోజులు చూశారు, ఇంకా వెయిట్ చేయొద్దు, టైం ఎక్కువ రోజులు క్రాస్ అవుతుంది కదా అని చెప్పేసి మేడం ఇండ్యూస్ చేసి అయినా సరే పెయిన్స్ తెప్పించుకుందాం అని చెప్పేసి అంటే ఇంక అడ్మిట్ అవ్వమని చెప్పారని అడ్మిట్ అయిపోయా. నాకు ఫస్ట్ 2 కూడా నార్మల్ డెలివరీసే కాబట్టి ఇది థర్డ్ డెలివరీ ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోతుందని అయితే చెప్పారనమాట. ఇంకా నాకైతే ఆ పెయిన్స్ని తలుచుకుంటేనే కొంచెం భయంగా అయితే అనిపించింది. ఇక ఏం చేస్తాను చెప్పండి, నార్మల్ అవ్వాలి అని చెప్పేసి గట్టిగా అయితే అనుకున్నాను. ఇక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే మేడం అయితే ఎడిమా అయితే చేపించేశారు. ఇక ఎడిమా చేసిన తర్వాత వెంటనే పెయిన్స్ రావడానికి జెల్ అయితే పెట్టారనమాట. జెల్ పెట్టే ముందుగా అయితే ఫ్లిప్ చేస్తారంట లోపల, నాకు సరిగ్గా తెలీదు. సో అలా చేసినా కూడా పెయిన్స్ అనేవి త్వరగా వస్తాయి అని అయితే చెప్పారు. సో మేడం ఫ్లిప్ చేసి నెక్స్ట్ అయితే ఇంకా జెల్ అయితే పెట్టేశారు. నాకైతే ఫస్ట్ డెలివరీ అప్పుడు జెల్ ఏం కాదు, చిన్న ట్యాబ్లెట్ లాగా అనమాట. సో ఆ ట్యాబ్లెట్ నోట్లో పెట్టారు. సో అప్పుడైతే పెయిన్స్ రావడానికి నాకు ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత 8-9 అవర్స్ అయితే పట్టింది. సో ఇప్పుడైతే జెల్ పెట్టినప్పుడు జెల్ పెట్టిన 5 మినిట్స్కి మేడం రూమ్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. నాకు సన్నగా పెయిన్స్ స్టార్ట్ అయినాయి అని అయితే చెప్పేశాను. అప్పటికే టైం అయితే 10:30 అయిందనమాట. సో జెల్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే కదలకుండా బెడ్ మీదే పడుకోవాలని చెప్పేశారు. సో 11:30 ఆ టైం అయిన తర్వాత ఒకసారి అయితే వచ్చి చెక్ చేశారనమాట. పెయిన్స్ అయితే బాగానే వస్తున్నాయి అనేది చెప్పారు. సో ఇంకప్పుడైతే నాకు కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఇడ్లీ లేదంటే కొబ్బరి నీళ్ళు, జ్యూస్ అలాంటివి అయితే ఏదైనా తీసుకొచ్చి పెట్టమన్నారనమాట. ఎందుకంటే నొప్పులు పడి పడి మళ్ళీ డెలివరీ టైంకి నీరసం అయిపోతాం అని చెప్పేసి ఏదో ఒకటి అయితే ఫుడ్ అయితే పెట్టమని చెప్పారు. ఇంకా అమ్మ అయితే ఇడ్లీ అయితే కొంచెం బెటర్ కదా లిక్విడ్స్ కన్నా కూడా అని చెప్పేసి ఇడ్లీ అయితే తెప్పించి పెట్టేసింది. అప్పటికే బాగా నొప్పులుగా అనిపిస్తున్నాయి. ఇంకా 3 o'clock అయితే నొప్పులు బాగా ఫుల్ గా ఎక్కువయ్యాయి అనమాట. ఇక వెంటనే డెలివరీ రూమ్ కి అయితే షిఫ్ట్ చేసేసారు. డెలివరీ రూమ్ కి వెళ్ళిన 10 minutes కే డెలివరీ అయితే అయిపోయింది అనమాట. నాకన్నా కూడా బేబీయే రూమ్ కి ఫస్ట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట. మేడం సర్వైకల్ స్టిచెస్ అవన్నీ కూడా వేయడానికి. ఇంకా బేబీని అయితే క్లీన్ చేసేసి తీసుకొచ్చి అమ్మమ్మకి అయితే ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ మా మమ్మీ అయితే డెలివరీ రూమ్ దగ్గర నా కోసమే వెయిట్ చేస్తున్నారు. బేబీని చూసుకోవడానికి ఎలాగో మా అమ్మమ్మ అయితే ఉంది కదా, సో నేను సిగ్గా ఉన్నానేమో అని చెప్పేసి మా హస్బెండ్ మా మమ్మీ అయితే నా దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక నేను రూమ్కి వచ్చిన తర్వాత నన్ను తీసుకొని వాళ్ళు కూడా రూమ్కి అయితే వచ్చారు. ఇంకా నాకు ఇక్కడ హ్యాండ్ మీద అయితే బేబీ పుట్టిన టైం, డేట్, వెయిట్, ఎంత వెయిట్ లో పుట్టారు అని చెప్పేసి అదంతా కూడా క్లియర్ గా హ్యాండ్ మీద అయితే రాశారు. అండ్ నేను ఎవరు పుట్టారో చెప్పలేదు కదా, సో నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడనమాట ఈసారి. సో ఇద్దరు అక్కలకి ముద్దుల తమ్ముడు అయితే పుట్టాడు. సో మా ఇంట్లో కూడా లిటిల్ కృష్ణ అయితే వచ్చేసాడు. సో మేమందరినీ అయితే చాలా చాలా హ్యాపీ అనమాట. అమ్మ నన్ను తీసుకొని అయితే రూమ్ కి వచ్చింది కదా, వచ్చిన తర్వాత అమ్మ అయితే బుడ్డోడికి అయితే బట్టలు వేయడం అయితే స్టార్ట్ చేసేసింది. కొంతమంది పురిటి స్నానం దాకా బట్టలు అయితే వేయరు, బట్ నేనైతే గగన్ అప్పటి నుంచి కూడా పుట్టగానే బట్టలు అయితే వేసేస్తాను. బేబీని వార్మ్ గా ఉంచాలి, ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా రాకుండా ఉండాలని చెప్పేసి గ్లౌజెస్ అట్లా వేస్తాం కదా. సో నేనైతే పుట్టగానే బట్టలు అయితే వేసి గ్లౌజెస్ అవన్నీ కూడా వేస్తాను.
ఇక నాకు డెలివరీ అయిన ఒక 1½ 2 అవర్స్ తర్వాత అయితే లేపి కూర్చోబెట్టేసి కొంచెం వార్మ్‌గా ఏయైనా పాలు కానీ, కాఫీ గానీ అలా అయితే తాగిపిచ్చమని జెప్పేశారు. నేనైతే కాఫీ అలాంటివేం తాగను. సో, నా కోసం పాలైతే తీసుకొచ్చారనమాట. సో, పాలైతే తాగుతున్నా. ఈలోగా ఇంకా బుడ్డోడిని చూడ్డానికైతే అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ అయితే వచ్చారు. సో, ఇక మోక్షాన్ని కూడా తీసుకొనైతే వచ్చారనమాట. సెకండ్ ఆర్ థర్డ్ టైమ్ డెలివరీ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఇదొక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నేనైతే ఇలానే అనుకుంటాను. ముందల పుట్టిన వాళ్ళు ఇప్పుడు పుట్టిన న్యూ బోర్న్ బేబీని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని జెప్పేసి, కొత్తగా మన ఫ్యామిలీలోకి మెంబర్ అయితే వస్తారు కదా! చిన్న పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని జెప్పేసి అయితే అనుకున్నాం. కానీ అదేంటో వాళ్ళు కూడా భలేగా అర్థం చేసేసుకుంటారు. తమ్ముడు పుట్టాడు, చెల్లి పుట్టింది అని జెప్పేసి చెప్తూ ఉంటారు కదా! సో, ఒక ఫ్యామిలీలోకి న్యూ మెంబర్ అయితే వచ్చారు అని జెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతదనుకుంటా. చాలా బాగా అయితే రిసీవ్ చేసుకుంటారు కదా! అండ్ నా డెలివరీ ముందు దాకా కూడా మోక్ష ఎప్పుడూ కూడా నన్ను వదిలిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేదు. సో, ఎప్పుడు కూడా నాతోనే ఉంటుంది. సో, డెలివరీ అప్పుడు కూడా ఖచ్చితంగా నాతోనే ఉంటా అని అల్లరి చేస్తది అని జెప్పేసి నేనైతే డెలివరీ బ్యాగ్‌లో మోక్ష బట్టలు కూడా సర్దుకొనైతే వచ్చాను. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే అమ్మ దగ్గర తమ్ము ఉన్నాడు. నేను ఇంటికొచ్చేస్తా అని జెప్పేసి మోక్ష అయితే కొంచెం గూడా అల్లరి చేయకుండా ఎంచక్కా అత్తయ్య వాళ్ళతోటి ఇంటికే ఎళ్ళిపోయింది. సో, ఇంక నా డెలివరీ అయిన సందర్భంగా హాస్పిటల్ స్టాఫ్‌కయితే చిన్న ట్రీట్ అనమాట. అదే నోరు తీపి చేయడం అంటారు గదా! సో, అలాగనమాట. హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. నేను మోక్షాని కూడా ఈ హాస్పిటల్‌లోనే డెలివరీ అయ్యాను. సో, అప్పటినుంచి గూడా పరిచయం కదా! బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా అయితే చూసుకున్నారు. సో, ఇక వాళ్ళందరికీ కూడా నోరు తీపిచేద్దాం అని చెప్పేసి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఆ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా! సో, అవైతే సార్‌కి, మేడంకి అండ్ మేడం వాళ్ళ ఫాదర్ ఉంటారనమాట హాస్పిటల్‌లోనే. సో, వాళ్ళ ముగ్గురికి బాక్సెస్ అయితే ఇచ్చి ఇంకా స్టాఫ్ మొత్తానికి అయితే స్వీట్ బాక్స్ అయితే ఇద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఇంకా నైట్ స్వీట్స్ అయితే పంచాము. ఇంక నెక్స్ట్ డే మోక్ష అయితే హాస్పిటల్‌కి మళ్ళీ వచ్చింది. ఏంటి అల్లరి చేసిందా అని అయితే అడిగాను. అసలు నిన్ను అడగనే అడగట్లేదు. మేమే ఊరికనే తీసుకొచ్చాము. ఫుడ్ తీసుకొనొస్తా అని జెప్పేసి మోక్షనైతే తీసుకొచ్చారు. ఇంక మోక్ష అయితే వచ్చి కొంతసేపు అయితే ఆడుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని అల్లరి చేస్తుంది. నాకైతే కొంచెం బాధేసింది. నన్ను అస్సలు అడగట్లేదు ఏంటిది అని జెప్పేసి. ఇంకా నా డెలివరీ అయిన నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. నన్ను చూడ్డానికి అని జెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. రిలేటివ్స్ కూడా. సో, వాళ్ళైతే వచ్చారనమాట. నన్ను చూడ్డానికే అని జెప్తే ఒప్పుకోరు నిజం చెప్పాలంటే. బుడ్డోడిని చూడ్డానికైతే వచ్చారు. నేనైతే ఫోన్ చేసి చెప్పా ఇలా డెలివరీ అయింది, బాబు పుట్టాడు అని జెప్పి. ఇక వెంటనే నాకు మేనల్లుడు పుట్టాడు. నేనైతే వాడిని చూడాలి అని జెప్పేసి జాబ్ దగ్గర నుంచి అయితే వచ్చాడనమాట వీడు. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఒక ఎత్తయితే హ్యాపీనెస్‌లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇంకొకటి కదా! సో, ఫ్రెండ్స్ అనేది అది ఒక మంచి అటాచ్‌మెంట్. వాళ్ళు మన కోసం ఇలా వచ్చి చూడడం అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇక ఇద్దరు అయితే నాతో ముచ్చట్లు కొంతసేపు అయితే చెప్పి ఇక ఫుల్‌గా బుడ్డోడితోనే అయితే చూస్తూ, ఆడుకుంటూ అయితే ఉన్నారు. ఒక్కసారైనా నిద్ర లేగవరా మేమెళ్ళే లోపల అని జెప్పేసి చాలా సార్లు అడిగాడు. బట్ వాడైతే ఆ రోజు ఫుల్‌గా నిద్రపోయాడు. నైట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఇదొచ్చేసి హాస్పిటల్ తరపున ఫస్ట్ క్రై వాళ్ళది గిఫ్ట్ అనమాట. డెలివరీ అయిన వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ అని జెప్పేసి బాక్స్ అయితే పంపిస్తారు. ఏంటా ఈ బాక్స్‌లో ఉంది అని జెప్పేసి చూస్తాం గదా! నాకైతే మోక్ష డెలివరీ అయినప్పుడు కూడా ఇచ్చారు. దీంట్లో జస్ట్ 2 డైపర్ ప్యాకెట్లయితే ఉంటాయన్నమాట. సో, ఈచ్ డైపర్ ప్యాకెట్‌లో 2 డైపర్స్ ఉంటాయి. సో, 4 డైపర్స్ అయితే ఈ బాక్స్‌లో అయితే పెట్టి ఇస్తారు ఫ్రీగా. ఇంకా నేను డిశ్చార్జ్ అయ్యే ముందుగా అయితే హాస్పిటల్ వాళ్ళు ఈ బాస్కెట్ లాంటిదైతే ఇచ్చారు. సో, బాస్కెట్ మీద అయితే సారు, మేడం ఫోటో ఏసి హాస్పిటల్ నేమ్ అయితే రాసారనమాట. ఇది కూడా హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రీగా ఇచ్చారంటే ఏముండయా అని జెప్పేసి ఎక్సైటింగ్‌గా అయితే చూస్తాం గదా! సో, ఇక వెంటనే పైన పేపర్స్ రాంగానే అర్థమైపోయింది బేబీ ప్రొడక్ట్స్ అని జెప్పేసి. సో, గ్లౌజెస్, సాక్సెస్ అయితే ఒక పెయిర్ అయితే ఇచ్చారు బేబీ కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైపర్ ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట. 5 డైపర్స్ దాకా ఉన్నాయి. కానీ మోక్షాని డెలివరీ అయిన టైంలో అయితే ఈ బాస్కెట్ లాంటిదైతే ఏమి ఇయలేదు. జస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఫస్ట్ క్రై వాళ్ళ డైపర్ బాక్స్ వరకే ఇచ్చారు. సో, ఈసారైతే ఈ బేబీ ప్రొడక్ట్స్ ఉన్న బాస్కెట్ అయితే ఇచ్చారు. ఈ బాస్కెట్‌లో ఉన్న బేబీ ప్రొడక్ట్స్ మొత్తం కూడా హిమాలయ బ్రాండ్‌వన్నమాట. అంటే బేబీ మసాజ్ ఆయిల్, బేబీ లోషన్, బేబీ పౌడర్, ఇంకా ఎగ్జిమా క్రీమ్ అని జెప్పేసి, డైపర్ ర్యాష్ క్రీమ్, బేబీ సోప్ ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా అయితే పెట్టి ఇచ్చారు. ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పటికి మా హస్బెండ్ అయితే గగన్‌ని తీసుకొనొచ్చారనమాట. ఎందుకంటే గగన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కదా! సో, గగన్ అయితే ఇప్పటిదాకా బుడ్డోడినైతే చూడలేదనమాట. సో, తను కూడా బుడ్డోడిని చూస్తది అని జెప్పేసి ఫస్ట్ అయితే గగన్‌ని వెళ్లి తీసుకొచ్చారు. ఇంకా తర్వాత బుడ్డోడిని అది చూసాక హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు
గగన్ని కూడా మాతో పాటు అత్తయ్య వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్ళాము. ఇంకా ఫైనల్ గా మా విలేజ్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదన్నమాట నా డెలివరీ వ్లాగ్. అయితే చాలా లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాను వ్లాగ్ ని. దీనికి చిన్న చిన్న రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటా. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్.